ఇది తిన్నామంటే ఆ మొగలుపు పాములకి లెక్క గిజ్ 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 అంటుంటాం మనం. ఇక ఫుల్ ప్రేమ వెళ్తుంది. ఒకప్పుడు అయితేనంట గబ్బ గబ్బ జావ చేసి ఇంత నోట్లో పడేస్తుంటానంట. ఈ కాలంలో మొగలు ఊకుంటుర్రా? ఎవ్వడు ఊకుంటలేరు. ఒక్కొక్కడు ఇట్టిట్ట అని మొత్తం గుంజుకొని ఇక ఏం చేస్తారు, ఒకరొకరు మూతులు నాకున్నారు. అమెరికాలో పర్మిషన్ ఉన్నది కదా, పొద్దుగాలే లేచి పోయి కోడి కోపించిన. ఎందుకో ఎరికేనా, అందరూ కామెంట్లు పెట్టి ఆగం చేస్తున్నారు. కోడి బిర్యానీ చేయని అందరికి తెలిసిపోయినట్టున్నది. ఈయన పుట్టుకే బిర్యానీ పుట్టుక అని. ఏంది ఈయన పుట్టుక బిర్యానీ పుట్టుక మజాక్ చేస్తుండే అనుకోకండి. ఎందుకంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అంట, మా అమ్మ బిర్యానీ పెట్టంగానే జర్రంతా ఆ కమ్మటి సువాసన రాగానంట నేను లోపల డ్యాన్స్ చేస్తుండేనంట. మాట బయటికి రాకపోతుండే కదా, బయటికి వస్తే పక్కా డించిక్ అంటుండేను అనుకుంటా. బిర్యానీ కథ ఇక్కడ కథం కాలే. మా అమ్మ దోస్తులందరూ వస్తుర్రని మంచి బిర్యానీ చేసి ఇట్లా రెడీ చేసిందంట. రుచి మంచిగున్నదా లేదా అని ముద్ద ఇట్లా పెట్టుకున్నదంట. అంతే. ఏంది లోపలికి వెళ్ళి రుచి చూసేది, బయటికి వెళ్ళి బిర్యానీ సంగతి ఏందో చూడాలని నేను ఇట్లా బయటకు వచ్చేసిన. ఇక దోస్తులందరూ కూడా నన్ను ఫస్ట్ హాస్పిటల్లోనే వచ్చి అందరూ చూసిర్రంట. చూసి ఈ బిర్యానీ పోరగాడు బాగున్నాడు, బిర్యానీ పోరగాడు మంచిగా ఉన్నాడు అనుకున్నారంట. ఇప్పుడు చూడండి, ఇదే బిర్యానీ చేసి బతికేస్తున్నాం. ఊకొకనే లొల్లి చేయకుర్రి. ఇవాళ నేను పూసలు గుచ్చినట్టు ఈ బిర్యానీ గురించి మంచిగా చెప్తా, మంచిగా చక్కగా వినుండ్రి. ఇంట్లో చేసుకున్నారంటే మీ ఇంట్లో అందరూ జబర్దస్త్ ఉన్నదిరా అనాలా. అట్లా చేసుకోవాలా మరి బిర్యానీ. పెద్ద ఈ మార్కెట్లో పోతే 3-4 కిలోల కోళ్ళు కూడా వెళ్తున్నాయి. అట్లా కాదు, మనం 2 కిలోల కోడి తీసుకోవాలా. దాని అంతా వీకినాక 1500 గ్రాములు ఉండాలా. అప్పుడే మనకి బిర్యానీకి మంచిగా ఉంటుంది. మరీ చిన్నగా ఉంటే బొక్కలు వెళ్తాయి, అది తీసి ముఖం మీద కొడతారు. మరీ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ దారం లెక్క ముక్కలు వెళ్తాయి. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా. అందుకని యాది పెట్టుకోండి, కోడి ఒలిచినాక 1500 గ్రాములు ఉండాలా. గాదాంతో బిర్యానీ చేస్తే మస్తు ఉంటుంది. ఇప్పుడు చికెన్ తెచ్చినాం కదా అని కాదు, దాన్ని ఎట్లా నానబెట్టుకోవాలా, ఇట్లా తింటుంటే నరం ఇట్లా నోట్లోకి అరిగిపోవాలా. ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి. మన హోటళ్ళల్లో ఆడికి పోతేనేమో ఇంత పెద్దగా పెడతారు ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు ఏరేరి ముక్కలు 4 ముక్కలు పెట్టాలంటే కష్టమవుతుందని ఈ కాలు ముక్క ఒకటి, ఈ బ్రెస్ట్ ముక్క పెద్దవి పెడతారు. మనం ఇంట్లో తెచ్చుకునేటప్పుడు గంత పెద్దగా కాకపోయినా మరి చిన్నగా కొట్టించద్దు బిర్యానీకి. ఇగో ఈ మాత్రం పీసులు చూడండి, ఇగో ఇంత సైజు ముక్కలు ఉంటే సరిపోతుంది. ఇట్లా చేసినాక ఏంది, దీన్ని నీళ్ళల్లో పోసి ఉప్పు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. ఏమవుతుంది, మొదట మనం వేసినప్పుడు ఆ ఉప్పు చికెన్లోకి వెళ్ళి ఉన్న నీళ్ళని గుంజుతుంది బయటికి. చికెన్ ఊకుంటా అది 2 గంటలు అయినాక నీ సంగతి చెప్తా బిడ్డ అని 2 గంటల తర్వాత చికెన్ దాని నీళ్ళనంతా లోపల చిక్కుంటుంది. చిక్కుని మంచి సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు కనుక మీరు ఆ చికెన్ని ఫ్రైడ్ చికెన్ చేసుకోండి, కూర వేపుడు చేసుకోండి, ఏది చేసుకున్నా మస్తుగా ఉంటుంది. సో 1 గంట ఉప్పేయంగానే నీళ్ళంతా బయటికి గుంజితే చికెన్ 2 గంటల తర్వాత మొత్తం గుంజుకుంటుంది. 3 గంటల తర్వాత ఈ చికెన్ చేసుకుంటే మీ బిర్యానీ పర్ఫెక్ట్ వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే మనం చికెన్ మసాలా అంతా పట్టించి 3 గంటలు పెట్టినా గదే పని అవుతుంది. ఏంది, చికెన్ ఫ్రెష్గా తెచ్చుకోండి, దీన్ని చికెన్ ముక్కలన్నీ ఇట్లా గిన్నెలు వేసుకొని దీనికి మసాలా మంచిగా పట్టియాల. ముందుగాల దీంట్లో ఉప్పు వేసుకోండి, అట్లనే కారం పోసి. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇవి వేసి అన్నీ వేసి కలిపితే అనుకుంటారు. అట్లా కాదు, ముందు ఉప్పు కారం వేయండి, దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్దేసి దీన్ని చికెన్ ముక్కలకి మంచిగా ఇట్లా పిసికి మంచిగా పట్టించుర్రి. ఇప్పుడు ఏమవుతుంది, చికెన్ జర పీల్చుకుంటుంది ఈ కారంని అంత మంచిగా పీల్చుకొని, అప్పుడు మన ముక్కలు తిన్నప్పుడు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఇక మా ఇంట్లో అయితే జర గొడ్డు కారం తింటారు, అందుకని జర వేసేసిన. ఇట్లా వేసి పెట్టాలి. పచ్చిమిరపకాయలు, పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఈ పుదీనాతోటి మంచి టేస్ట్ బయటకు వస్తుంది. కొంచెం కొత్తిమీర. మీరు మార్కెట్లో పోయి బిర్యానీ మసాలా తెచ్చుకోండి, లేకుంటే 2-3 రకాల బిర్యానీ మసాలాలు నేను చేస్తా, ఆ లింక్ పెడతా, ఆ బిర్యానీ మసాలా చేసుకోండి, మస్తు ఉంటుంది. లేదనుకోండి మన ఇంట్లో గరం మసాలా, కారపొడి, ధనియాల పొడితో కూడా చేస్తా. నేను ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా మీరు జర్రంతా జీలకర్ర పొడి ఎక్కువ వేయకుండ్రి, కొంచెం వేయండి, ధనియాల పొడి కొంచెం ఎక్కువనే వేసుకోండి. దీంట్లో మనం గరం మసాలా పెట్టుకుంటాం కదా ఇంట్లో, దాన్ని కూడా వేసేయండి. మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కలుపుకోండి. అస్సలు టేస్ట్ ఎందులోకెళ్ళి వెళ్తుంది, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని మంచిగా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలా. కాల్చిన ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే మన బిర్యానీ అంత బాగుంటుంది. కిలో చికెన్లో మీరు 1/2 కిలో ఉల్లిపాయలు కోసి మంచిగా ఫ్రై చేసి వేసుకున్నా మస్తు టేస్ట్ ఉంటుంది. కమ్సే కమ్ 1/2 కిలో అన్న ఉల్లిపాయలు వేసుకోండి. అవి ఫ్రై చేసినాక ఎంత అవుతాయి, ఈ 50 గ్రాములు అవుతాయి. చికెన్లో మస్తు ఆ సువాసన ఏదైతే కావాలనో అదంతా వచ్చేసింది. దీంట్లో మనం నూనె పోసుకోవాలా. ఈ నూనె కూడా ఈ నూనె కాదు, ఉల్లిపాయలు ఎందులో అయితే మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, గా నూనె వేసుకుంటే మన బిర్యానీకి మంచి టేస్ట్ వెళ్తుంది. చూడండి, ఇట్లా ఈ ప్రతి ముక్కకి మంచిగా నూనె పట్టాలి.
ఇంకోటి ఏంటంటే ఈ నూనె వల్ల ఫాయిదా ఏంటంటే ఇది కింద పోయి చికెన్ ముక్క కూర్చుంటుంది కదా, అప్పుడు మాడదు తొందరగా, మంచిగా ఇట్లా మనం వేయించినట్టు అవుతుంది తినేటప్పుడు. ఓ అమ్మో ఏముంటుంది. ఈ ముక్కల్ని ఇట్లా పెట్టేసేవి ఏంది. ఇక మేము హోటల్ అంటే పెద్ద పెద్ద బగునాలను చేస్తాం. ఇప్పుడు మీకు సింపుల్గా నేర్పిస్తున్నా. పెరుగు ఒక 2 కప్పులు పోసుకోండి. ఎందుకంటే దీంట్లో తేమ కావాలా, రేకుంటే ఏమవుతుందంటే చికెన్లోకి వెళ్ళి వచ్చిన ఆ జ్యూస్ ఉంటుంది చూసిర్రా, దాంతో అన్నం ఉడికింది అనుకోండి చికెన్ ముక్కలు డ్రైగా అయిపోతాయి. అయి ఉంటుంది కదా మీకు అప్పుడప్పుడు. అట్లా కాకుండా ఏం చేయాలంటే మంచిగా ఈ విధంగా పెరుగు పెట్టుర్రి, దీన్ని గంట సేపు వదిలేస్తాం. అదే కనుక మీరు ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే కనుక 3 గంటలు నాననీయండి, చికెన్ మస్తు ఉంటుంది. ఇప్పుడు మనం బియ్యం ఉడకబెట్టుకోవాలి. బియ్యం అయితే చూడండి, మార్కెట్లో మనం తెచ్చుకున్నప్పుడు ఏదైనా బ్రాండ్ కానివ్వండి, దాంట్లో ప్రీమియం బ్రాండ్ ఉంటుంది. అది నీళ్ళల్లో ఒక 20 నిమిషాలు నానిందంటే కూడా దాంట్లో మంచిగా ఖుష్బు బయటకు వెళ్తుంటుంది. ఆ బియ్యం తీసుకొని జర 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 ధర ఎక్కువ ఉంటుంది ఇక ఆమ్దాన్ని బట్టి. ఎందుకంటే రోజు అందరు బిర్యానీ చేసుకోలేరు కదా, కొంతమంది ఏమో వారానికి ఒకసారి చేసుకుంటారు, కొన్ని రోజులు 15 రోజులకు ఒకసారి చేసుకుంటారు. మంచి బియ్యం తెచ్చుకోండి, ఎప్పుడన్నా ఒకసారి తినేట్టయితే మంచిగా చేసుకొని తినరు. అయితే ఈ నీళ్ళు ఏదైతే ఉడుకుతున్నదో దీంట్లో మనం ఉప్పు పోసుకోవాలి. ఎందుకు ఈ బియ్యం మంచిగా అవ్వాలంటే ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో మనకి సముద్రపు నీళ్ళు లెక్క ఉండాలి. ఇక మన హైదరాబాద్ కాడ సముద్రం లేదు, అవి ఎట్లు ఉంటాయి నీళ్లు తెలియదంటే నేనేం చేయలేను, పోసుకొని చూడ కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. అయితే ఈ నీళ్ళని మనం రుచి చూసుకోవాలి. ఇట్లా మనకి ఈ రైస్ ఏదైతే ఉన్నదో మస్తు టేస్ట్ వెళ్తుంది. ఇప్పుడు గరం మసాలా ఉన్నది కదా, దీన్ని 2 రకాలు చేస్తారు. కొంతమంది ఏమో నీళ్ళల్లో వేసి ఉడికిస్తారు, అప్పుడు తినేటప్పుడు అన్నిట్లో వెళ్తుంటాయి. కానీ ఈరోజు బిర్యానీ అట్లనే తినాలి. ఏమైందంటే హోటళ్ళల్లో ఈ మధ్య 5 స్టార్ హోటళ్ళల్లో వాళ్ళు తినేటప్పుడు ఆడ చూసుకొని ఫోన్లో చూసుకొని తింటుర్రు అని ఇవన్నీ ఏం చేసారు, ఇవన్నీ గుడ్డలు కట్టేసారు. వాసన మంచిగా ఉంటుంది బిర్యానీ, కానీ గట్ల కాదు కదా. ఇప్పుడు తినేటప్పుడు మనం అన్నం ఒక్కొక్క మితుకు చూసుకొని ఇట్లా చూసుకొని తినాలా. మరి ఈ జావిత్రి ఉన్నది కదా, ఇది బిర్యానీలోకి వెళ్ళి తినేటప్పుడు బగ్గ ఫోన్లో చూసుకొని తినిరు అనుకోండి, ఇది నోట్లోకి వచ్చిందంటే వెనక నుంచి లాతు కొట్టినట్టు ఉంటుంది. అట్లా కాదు, తినేటప్పుడు జాగ్రత్త. ఈ లవంగం కూడా అట్లనే ఇది మంచిగా ఉంటుంది. ఇవి యాలకులు ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో తినేటప్పుడు మనం ఇవి ఏరుకోవాలి. ఈ మిరియాలు షాజీరా ఇవన్నీ తినాలి. బిర్యానీలో ఉన్నదే గదే ముచ్చట. తినేటప్పుడు ఆడిడ లొల్లి చేసుకోకుండా కాదు, తినేటప్పుడు ఫుల్ ధ్యాసలో తినాలా. మా ఇంట్లో కూడా బిర్యానీ పెట్టిర్రు అనుకోండి, అందరు గమ్మున మాట్లాడారు, ఎవడన్నా ఏమన్నా చచ్చిపోయిర్రా అనుకోవాలి. అట్లా తినేటప్పుడు ఫుల్ ధ్యాస పెట్టుకొని దాన్నే తినాలి. ఇప్పుడు ఈ మసాలాల్లో నేను ఒట్టి ఈ షాజీర్ ఉన్నది కదా నీళ్ళల్లో వేస్తా. వేసి ఇందులో నూనె, మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. గదే ఉల్లిపాయలు కాల్చిన నూనె 2 చెంచాలు వేసుకోండి. వేసి ఈ బియ్యంని ఏదైతే నానబెట్టినామో ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు బియ్యం ఒక్కసారి నీళ్ళల్లో వేసినామంటే దగ్గర నుంచోవాలి. ఎందుకంటే 4-5 నిమిషాల్లో ఇది పర్ఫెక్ట్ రెడీ అయిపోతుంది. ఇది ఎంత ఉడికించాలి అంటే చికెన్ పచ్చిగా ఉన్నది, చికెన్ ఉడకాలా, ఈ అన్నం కూడా ఉడకాలా. అంటే దీన్ని 70% మనం ఉడికించాలి. ఫస్ట్ ఇందులో బియ్యం వేయంగానే ఒక్కసారి దీన్ని ఇట్లా కలుపుకోర్రి. ఏంది ఇంత చిన్న చెంచా పెట్టిండి అంటే ఊకొకనే పెద్ద చెంచా ఉంటే వేసి కలుపుతూ ఉంటారు. చూస్తూనే ఉండండి మీరు. ఈ నీళ్ళల్లో ఆ బియ్యం ఉన్నది కదా ఒట్టి కుసోదో పక్కన మంచిగా నీళ్లు మంచిగా ఉడుకుతుంటే ఆ బియ్యం అంతా బతుకమ్మ ఆడుతుంది. 70% ఉడికినాక ఎట్లా చూడాలనో చూపిస్తాను నేను. ఎందుకంటే ఏమన్నా సామెత ఉన్నది కదా, ఏదో ఒక్క మితుకు చూస్తే చాలని, మితుకు తేడా వస్తే బిర్యానీ పోతుంది. నోట్లోకి వెళ్ళి మాట వచ్చింది. నేను ముందుగానే చెప్తున్నా, ఈ ఫోన్లో పట్టుకొని తినుడు కాదు ఇది. ఇందులో అన్ని మసాలాలు వేస్తున్నా చూడండి. బతుకమ్మ ఆడాలంటే జాగ పెద్దగా ఉండాలా. అట్లనే ఈ బియ్యం కూడా చూడండి లోపల బతుకమ్మ ఆడుతుంది, దానికి కూడా నీళ్లు సరిపడా ఉండాలా. అందుకని 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసుకోండి, అప్పుడే మంచిగా వెళ్తుంది. ఇప్పుడు మధ్యలో ఇట్లా చూస్తూ ఉండాలా. ఇట్లా తీసుకొని ఒక మితుకు ఆల్మోస్ట్ 50% ఉడికింది. ఇంకొక నిమిషంలో ఇది 70% ఉడుకుతుంది. మంట తగ్గించేసుకోర్రి. ఇది చూడండి మంచిగా చక్కగా ఉన్నది. ఈ బియ్యంని మనం ఇట్లా తీసుకొని ఇట్లా ఒత్తినాం అనుకోండి ఇరుగుతుంది. అదే ఫుల్ ఉడికిపోయింది అనుకోండి ఇట్లా మంచిగా సాగుతుంది. అట్లా కాదు. ఇప్పుడు ఆ సాగుడంతా ఇందులో కావాలి. ఇప్పుడు ఏం చేయండి, ఫస్ట్ చికెన్ పైన ఇట్లా బియ్యం జల్లుకోవాలి. ఏంది చూడండి ఇట్లా జల్లుకోవాలా. ఒక లేయర్ ఇట్లా వేసినాక మంచిగా కొంచెం పుదీనాకు, ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం పోసాం దీంట్లో. బిర్యానీలా మనకి ఖుష్బు వెళ్తుంది. మీరు చూసారు కదా కొన్ని మనం పోతుంటే ఆ బిర్యానీ వాసన ఇంకా కొడుతుంది. పుదీనాకు, ఉల్లిపాయలు, ఆ చికెన్ అదే కాదు దానికి రానికి ఇందులో 2 ఉన్నాయి. ఇవేంటంటే ఒకటేమో గులాబీ నీళ్ళు, దాన్ని రోజ్ వాటర్ అంటారు. ఇంకో దాన్ని కేవడా, ఈ మొగల పువ్వు ఉంటుంది చూడండి అది.
ఇది తిన్నామంటే ఆ మొగలు పువ్వు పాములకి లెక్క గిజ్ 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 అంటుంటాం మనం, ఇక ఫుల్ ప్రేమ వెళ్తుంది. అట్లాగే ఈ గులాబ్ జల్, ఈ రెండింటిని కూడా పోసుకుందాం. పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు రైస్ ఇందులో ఉన్నది కదా, ఎక్కువసేపు ఉండద్దు, వేస్తే బాగా ఎక్కువ ఉడికిపోతుంది. ఈ విధంగా ఉన్న ఒక్క బియ్యం కూడా గింజ వేస్ట్ చేయకుండా దీనిపైన ఈ విధంగా వేసుకోండి. చూడండి ఎట్లా చక్కగా ఇట్లా అంతా వేసుకొని దీంట్లో మళ్ళీ మనం పుదీనా ఇంకా కొంచెం వేసుకుందాం. ఇక మిగిలిపోయిన మన ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి గిట్లా దీనిపైన వేసుకుందాం. కుంకుమ పువ్వు వేసేసిన. అయితే చాలామంది అంటారు ఏంది ఈ కుంకుమ పువ్వు కడుపుతూ ఉంటేనంట కుంకుమ పువ్వు తింటే మంచిగా తెల్లగా పుడతారని. మా అమ్మ ఏమో తెల్లగా ఉంటుంది, మా నాయన ఫుల్ కర్రగా ఉంటాడు. నేనేమో అటు కాకుండా ఇటు కాకుండా కాంబినేషన్లో పుట్టిన. ఇక లాస్ట్లో ఏం చేయాలంటే నెయ్యి, దీంట్లో ఈ నెయ్యి ఉన్నది కదా కొంచెం అట్లా ఇట్లా మరీ ఎక్కువ వేయకుండ్రి. చికెన్లో మనం ఆల్రెడీ నూనె వేసుకున్నాం, కొంచెం ఆ ఫ్లేవర్ కోసం వేసిన. అయితే దీనిపైన మనం పిండి పెట్టి దాని మీద అన్ని పెట్టి రకరకాలు చేస్తారు. కానీ ఏంటంటే తీసినప్పుడు మీకు చూపిస్తామని ఇట్లా ట్రాన్స్పరెంట్ మూత పెట్టినా. దీంట్లోకి వెళ్ళి స్టీమ్ పోవద్దంటే దీనికి కొంచెం అంత పిండి రుద్దుకొని మనం పెట్టేసుకుందాం. దీని ఏం లేదు, మనం ఉల్టా పెట్టుకొని ఈ కొనాకల జర్రంతా ఈ పిండిని ఇట్లా పెట్టేసుకుందాం. పెట్టినాక దీన్ని మూత పెడితే ఎయిర్ టైట్ అయిపోతుంది. మరి దీని మీద బరువు ఎట్లా పెడతారు? బరువు కూడా దానికి ఒక టెక్నిక్ నేను చూస్తా. మీ ఇంట్లో అయితే బిర్యానీ గిన్నె ఏదైనా ఉంటే ఫ్లాట్ మూత పెట్టుర్రి, దాని మీద బరువు పెట్టుర్రి. ఎందుకంటే స్టీమ్లో ప్రెషర్ ఉంటుంది, అది బయటికి ఎప్పుడు రావాలా? 15 నిమిషాల తర్వాత స్టీమ్ బయటికి రావాలి. అప్పటిదాకా దాన్ని అనగదొక్కాల. మరి మీకోసం నేను పడుతున్న పాటలు అట్లా ఇట్లా కాదు. ఈ వీడియో ఇప్పుడే షేర్ చేసేయర్రి, మొత్తం చూసినాక మీకు కడుపు నిండిపోతుంది నాకు తెలుసు. ఇక ఆడు గమ్మన ఇట్లా తిని వండుకుంటారు. అట్లా కాదు, మంచిగా షేర్ చేసేయండి, అందరు కూడా చూడాలి కదా మరి మన వంటలు. పిండి చూడండి మంచిగా ఉన్నది, పచ్చిగా ఉండాలి ఆ పిండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పెట్టి ఇప్పుడు ఎయిర్ గ్యాప్ ఏది ఉన్నదో అది. మేము హోటల్లో ఏం చేస్తామంటే గుడ్డు ఉంటుంది కదా, గుడ్డ పచ్చిగా చేసి పెట్టేసి దాని మీద కొడతాం. ఊకనే పిండి ఎంతనే వేస్తాం. ఇంట్లో అయితే జర చపాతి పిండి నిన్నటిది మొన్నటిది మిగిలి ఉంటుంది కదా, అది పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పెట్టేసారు. మరి దీని మీద బరువు పెట్టాలంటే ఏం చేస్తా అంటే ఇగో మంచి బరువైన గిన్నె ఉన్నది, సరిగ్గా దాని మీద సరిపోతుంది, ఇట్లా పెట్టుర్రి. అయితే ఏవైతే నీళ్లు బిర్యానీ నీళ్ళు ఉన్నాయి కదా ఇవే దీని మీద పెట్టేస్తా. ఇట్లా డబల్ డెక్కర్ బస్సు తయారు చేసిన చూడండి. చిన్నగా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్లో డబల్ డెక్కర్ బస్సులు ఉంటుండే, అవి ఎక్కి మస్తు ఖుషి అయ్యేటోళ్ళు. ఇప్పుడు ఆ బస్సులే దికేసిర్రు. దీన్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు మంట ఫుల్ పెట్టుండ్రి. దీని లెక్క ఒకటే ఉన్నది, ముందు 10 నిమిషాలు బగ్గా పెట్టుండ్రి మంట, తర్వాత జర్ర మీడియంలో పెట్టుండ్రి, లాస్ట్లకి చిన్నగా పెట్టుండ్రి మంట. అరగంట అవ్వగానే మీ ఇంట్లో మొత్తం బిర్యానీ సువాసన ఇట్లా ఫైలాయిస్తుంది. ఇగో లోపల మన చికెన్ మంచిగా ఉడుకుతున్నది, బిర్యానీ అంత మంచిగా అవుతున్నది. కానీ ఎట్లుంటుందంటే ఆ కుండలో ఉడికేది నోట్లో ఉడకాలన్నట్టు ఇక చూస్తూ ఉంటాం. ఎందుకంటే అరగంట చెప్పిన ముందు తీస్తే పరేషాని, తర్వాత ఎక్కువైనా పరేషాని. బిర్యానీ అవ్వనికి జర టైం ఉన్నది, 2-3 ముచ్చట్లు చెప్తా. చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూల్కి నేను బిర్యానీ పట్టుకపోతే ఇక దోస్తాను వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బొచ్చ గుంజుకొని బోర్లేసి నాకేటోళ్ళు. అంత టేస్ట్గా చేస్తుండే మా అమ్మ చిన్నప్పటికెళ్ళి. చిన్నప్పుడు బాగా లొల్లి చేసి మస్తు పోకిరిగాడిని ఉండేనంట. మా నాయన పరేషాన్ అయి బళ్ళ పంతులకు చెప్పిండంట, పోయి గుళ్ళ పంతులకు చెప్పిండంట. ఎవరికి చెప్తే ఎవరి మాట వినలేదు. పుస్తకం అంటే అట్లా తీయకపోతుండే. ఇక మా నాయన ఒక రోజు వచ్చి కోపంలో ఒక మాట అన్నాడు. ఇక దెబ్బకు పుస్తకం తీసుకొని చదివిన. ఆ ముచ్చట ఏందో తెలుసా? ఏంద్రా నువ్వు వయసు వచ్చినాక సంపాదించకపోతే మా నాయన మంచిగా బిర్యానీ చేసేటోడు అని చెప్పి మూతులు నాక్కుంటారా అన్నాడు. వాయమ్మ మూతులు నాక్కున్నాడు ఏంది, మనం బిర్యానీ తినాలి కదా పెద్దగా అయినాక. అప్పటి సంది పుస్తకాలు తీసి మంచిగా చదివిన. కానీ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, చికెన్ చదివినా, మటన్ చదివినా, రొయ్యలు చదివినా, చేపలు చదివినా, ఈ స్వీట్లు చదివినా, అవి చదివినా, తాటి చెట్టెక్కి చదివినా, అన్నీ చదివే కదా ఇప్పుడు మస్తు జీవితంలో ఖుషిగా ఉండాలి. ఇగో ఒకప్పుడు అయితేనంట గబ్బ జావ చేసి ఇంత నోట్లో పడేస్తుంటేనంట. ఈ కాలంలో మొగోళ్ళు ఊకుంటుర్రా? ఎవడు ఊకుంటలేడు. ఒక్కొక్కడు ఇట్టిట్టా అని మొత్తం గుంజుకొని ఎవడికి వాడు బిర్యానీ చేసుకొని తింటుండు. ఇక యూట్యూబ్ ఉన్నది, ఏమో వాళ్ళు చేసి పెట్టుడా, మనం చేసుకోవాలి. కానీ ఏమంటా అంటే కొట్లాడుకోవద్దు, మంచిగా కలిసి బిర్యానీ చేసుకోండి, ఒకరికొకరికి వడ్డించుకొని మంచిగా తినండి. ఈ ముచ్చట చెప్తుంటే నాకు ఇంకో ముచ్చట యాదకి వచ్చింది. ఏంటంటే నాకు అమెరికాలో రెస్టారెంట్లు ఉండే కదా, ఇట్లనే మొగుడు పిల్లలు ఇక వచ్చి టేబుల్ కాడ కూర్చున్నారు, బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే వాళ్ళు ముఖం అంతా ముడుచుకొని కూర్చుర్రు. ఏంద్రా అని కథగా అనుకుంటే వాళ్ళు విడాకులు తీసుకుందామని డిసైడ్ అయినారంట. నీ అమ్మ నా కాడికి వచ్చి తిని ఎట్లా విడాకులు తీసుకుంటారు? నేనేం చేసిన, మంచిగా గొడ్డుకారం వేసి బిర్యానీ వేసి పెట్టిన. ఇక తిన్నరు నీళ్ళు కూడా పెట్టలే. ఇక ఏం చేస్తారు, ఒకరొకరు మూతులు నాక్కున్నారు. అమెరికాలో పర్మిషన్ ఉన్నది కదా, మూతులు నాక్కున్నారు. ఇక అప్పటికప్పుడు ఇక క్యాన్సల్ చేసుకురు ఆ విడాకులు. మంచిగా తినారు. అందుకని ఎప్పుడు చెప్తా, మంచి బిర్యానీ చేసుకొని మంచిగా తినాలా. ఇక కొట్లాడుకున్నప్పుడు ఏం చేయండి అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. వేసినాక బిర్యానీ తిన్నాక
అది శాస్త్రం ఉన్నది ఒకటి, మూతులు నాక్కునే శాస్త్రం, అది ఇంకో రోజు చెప్తా. కానీ ఈరోజు అయితే ఇక దొరసాని కూడా పక్కన లేదు, నేను ఇంకొకసారి కథ చెప్తా. ఇక చూడు, బరువు పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టండి. ఒకప్పుడైతే ఇక రోకల్ బండి ఉండే కదా, అది పెడుతుంటే. ఇప్పుడైతే ఇక కిచెన్లు కూడా మారిపోయినాయి, కట్టెల పొయ్యి మీద చేస్తలే, మరి ఇది అంటకపోయింది. ఇప్పుడు ఇగో ఈ కెమెరాలోకి వెళ్ళి చక్కగా చూపెట్టు, ఎందుకు చూడు ఎట్లా మంచిగా పట్టుకున్నది. దీన్ని మూత ఆహా ఇట్లా గుమగుమలాడుతూ సువాసన వస్తున్నది. అయితే ఇట్లా అన్నం చూడండి మంచిగా పలుకులు. ఈ కింద మనం ఇట్లా చూసినాం అనుకోండి, కొంచెం పచ్చిగా ఉండాలా, లేకపోతే డ్రై అయిపోవాలి. అప్పుడు నీళ్లు ఏదైతే ఉన్నదో అంత మంచిగా పీల్చుకొని మన బిర్యానీ ఎవరికి పడితే వానికి దీనికి రాదు. అది బిర్యానీ తీసుడు కూడా ఒక కళ ఉన్నది, దాంట్లో కూడా డిగ్రీ చేసిన నేను. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ రైస్ని మనం మంచి గలపలేదనుకోండి, రైసు ఇరుగుతుంది. అట్లా కాకుండా ఇట్టిట్టిట్టిట్టిట్టిట్ట అని గుర్తుందా, ఇట్టిట్టిట్టిట్టిట్ట అని చూసారు కదా. ఇప్పుడు పెళ్ళం పక్కన ఉంటే కూడా ఇట్టిట్టిట్ట చూపించినా కదా నేను, గట్లనే ఈ చికెన్ బిర్యానీని కూడా భద్రంగా ఇట్టిట్టిట్ట అనాలి. ఇప్పుడు ఆహా చూడండి, ఎక్కువ కలపద్దు, కొంచెం కలుపుకోవాలి. ఇటు పక్కకి వెళ్ళి బిర్యానీ తిన్నాక మళ్ళీ ఇంకో పక్కన కలపాలి. లోపల మంచి ఘాటుగా చేసిన అన్నం మితుకులు మీదకెళ్ళి ఇట్లా పడుతుంటే ఇట్లా రంగులు పడాలా. ఏంది చాలామంది అనుకుంటారు ఏందో బిర్యానీ చేసుడంటే ఏందో ఊకుకనే బిర్యానీ చేస్తుంటాడు అది ఇది అని. పుట్టుకనే బిర్యానీ పుట్టుక. ఇట్లా చికెన్ ముక్కలు చూడండి, ఈ మొత్తం బిర్యానీ చూపిస్తా కదా, ఇగో ఇది వస్తుంది, ఇది దంతది మనల్ని. ఇది ఉన్నది కదా, ఇట్లా బిర్యానీ వేసుకోగానే సరిపోదు, తినుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఇక్కడ ఇది ఉన్నది, ఏం పువ్వు ఇది, ఏం పువ్వు అంటారు తెలుసా, జావిత్రి పువ్వు. దీన్ని కనుక తింటే వెనకకెళ్ళి లాతి కొట్టినట్టు ఉంటుంది, తీసి పక్కన ఇట్లా వేసేయాలి. ఎందుకు ఇంత మంచి ఖుషబు వెళ్తున్నది, మనం రోజ్ వాటర్ వేసినాం, కేవడా వాటర్ వేసినాం, లవంగాలు యాలకులు అన్నీ వేసినాం, మిరియాలు మాత్రం తీసి పక్కన పెట్టకండి, దాన్ని తినుండ్రి. ఇక బిర్యానీ వడ్డించుకున్నప్పుడు మనకి రైతా పక్కన ఉండాలా, జర ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోవాలా, నిమ్మకాయ ఉండాలా, ఒక పచ్చిమిరపకాయ ఉన్నా పర్లేదు, ఒక కోడిగుడ్లు ఉంటాయి కదా, ఇది శాస్త్రానికి పెడతాం. 5 స్టార్ హోటల్ అయితే మామిడికాయ తొక్కు కూడా, అది ఏడికెళ్ళి నేర్చుకుంటారు మన దగ్గరనే, మామిడికాయ తొక్కేసుకొని బిర్యానీ తినుడు, ఇది కూడా జబర్దస్త్ ఉంటుంది. మీరు తిని చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇక బిర్యానీ తినేటప్పుడు ఒళ్ళు జర ఇడుచుకోవాలా. ఫస్ట్ ఏంటంటే బెల్ట్ బీకేసిన, ఎందుకంటే మళ్ళీ టైట్ ఉండకూడదు. ఇప్పుడు ఈ ఒక్కొక్క మితుకు చూడండి మీరు, ఈ మితుకులు ఒక్కొక్కటి ఇట్లా బంగారం లెక్క. ఈ ఖుష్బు ఈ సువాసన ఉన్నది చూసిరా. ఎప్పుడైనా ఇట్లా మంచి బిర్యానీ తిన్నా అంటే ఫస్ట్ మా అమ్మకి మా అయ్యకి పంపించాలి. అందుకని కొంచెం ఎక్స్ట్రా బిర్యానీ చేసి మా అమ్మాయికి పంపిస్తా పక్కా. ఎందుకంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఎందుకంటే బిర్యానీ తిన్నప్పుడల్లా నేనే గుర్తుకొస్తాను. ఏంది కడుపులా గుద్దేటోండి కదా చిన్నప్పుడు, అదే గుర్తుకొస్తాను. నేను ఇట్లా బిర్యానీ చేసి పంపిస్తే మా అమ్మ కూడా మస్తు ఖుషి అవుతుంది. ఇందులో చెయ్యిగా ఆలుతున్నది, ముక్కకి మసాలా పట్టింది చూడండి. బయట ఏడబోయి తింటే ఇట్లా రుచి రాదు, మన ఇంట్లోనే చేసుకోవాలి మనం. ఇప్పుడు కొంతమంది అలుగుతుంటారు, నేను కొంతమందిని చూసినాను, ఇక పోయి బయట తినొస్తాడు అది ఇది అంటుంటారు. మీరు ఇంట్లో మంచిగా చేస్తే బయట ఎవడు తింటాడు చెప్పండి. మా అయ్య నేను చిన్నప్పటి సంది చూస్తున్నా, బయట ఏడ తినకపోతుంటే ఇంట్లోకి వచ్చి తింటాడు. నేను కూడా అంతే, ఇంట్లోకి వస్తాను, నేను చేసి మా ఆవిడకి పెట్టాలా. ఇక క్వీన్ విక్టోరియా ఇక బిర్యానీ ఉన్నదంటే మేము పండగ చేసుకుంటాం. నేను షోలో ఎక్కువ తింటలేదని పరేషాన్ కాకండి, దీనికి ఒక కథ ఉంది. దీనికి బియర్ అండ్ బిర్యానీ అంటారు, దాని గురించి ఇంకోసారి చెప్తా. వెళ్ళి నా పిల్లంతో నేను గుసవాలా, పోయి దొరసాన్ని కొట్టించాలా, మేము పోయి గ్లాసులు కొట్టుకొని తింటాం, మస్తు మజా ఉంటుంది. మరి పొలాలు మర్చిపోకుండా మంచి బిర్యానీ తిని డించి కనుండ్రి, మంచిగా ఎంజాయ్ చేయరు. ఇక ఏం చేస్తారు, ఒకరొకరు మూతులు నాకున్నారు. అమెరికాలో పర్మిషన్ ఉన్నది కదా,